గుంటూరు ఆరగ్రహారం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం దసరా ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది. శ్రీ మధ్దేవి నవరాత్రుల మహోత్సవాల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించి పుష్పశయ్య అలంకారముకు విశేష ప్రాచుర్యం ఉంది. పలు రాష్ట్రాల నుంచి తెప్పించిన విభిన్న రకాల పుష్పాలతో అమ్మవారిని శోభయమానంగా అలంకరిస్తారు. రంగురంగుల పుష్పాలతో అమ్మవారు ముగ్ధ మనోహర రూపంతో పుష్పశయ్య అలంకారంలో భక్తులకు ఆదివారం దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. దివ్య మంగళ స్వరూపిణిగా భక్త కోటి కోరికలు తీర్చి వరప్రదాయినిగా పూజలు అందుకుని అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలో కిక్కిరిసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఈరంటి వరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారికి జరుగుతున్న పూజల గురించి వివరించారు. ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నిడమనూరి సురేష్, ఆలయ కార్యనిర్వహణాధికారి పాదర్తి దుర్గారావు, గౌరవ సలహాదారులు వనమ నరేంద్ర, నేరెళ్ల హరి, కోట శేషగిరి, కొనకళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 103వ మధ్దేవి దేవరి నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు కూడా వేలాదిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. ఈ రోజు ఉత్సవాలలో 4వ రోజు అమ్మవారి పుష్పశయ్య అలంకారంలో విశేషంగా అద్భుతంగా అలంకరణ చేసుకొని భక్తులకి విశేష అలంకార దర్శనం ఇస్తూ ఉన్నారు. భక్తులు కూడా అమ్మవారి అలంకారం చూసి ధరించిపోయి భక్త భారతం ధరించిపోయి అమ్మవారిని ప్రార్థిస్తూ అమ్మవారి ఆశీస్సులు పొందుతున్నారు. అట్లాగే భక్తులకు కూడా ఈ రోజు ఇంకా కూడా ఇప్పుడు 9 గంటలకి వరకు కూడా సుమారు 20,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇంకా క్యూ లైన్ లో కూడా 20,000 మంది భక్తుల అమ్మవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అది చూస్తూ ఉంటే అమ్మవారి దర్శనం వారికి ఎంత ముఖ్యమో కనబడతా ఉంది. కాబట్టి భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా దర్శనం కలిగించేలాగా ఏర్పాట్లు చేసి చివరి భక్తుల వరకు అమ్మవారి దర్శనం ఇప్పిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. దసరా నవరాత్రులు పురస్కరించుకొని మరి గుంటూరు ఆరగ్రహారం వాసవిమాత కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఈరోజు మరి పుష్పశయ్య అలంకారంలో అమ్మవారు పవలించి ఉన్నారు. బ్రహ్మాండంగా ఈరోజు అంతా డెకరేషన్ కానీ అంతా చాలా బాగుంది. జై వాసవి ఆరగ్రహంలో వేయించేస్తున్న గుంటూరులో కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈరోజు పుష్పశయ్య అలంకారం అమ్మవారికి 4వ రోజు ఈరోజు కాబట్టి భక్తులు విరివిగా గుంటూరులో తప్ప పుష్పశయ్య అలంకారం ఎక్కడ చేయరు. కానీ భక్తులు వేలాది మంది భక్తులు వచ్చి క్యూ లైన్ల నుండి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ముందుగా దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారు పుష్పశయ్య అలంకారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. 103వ సంవత్సరం 4వ రోజు పుష్పశయ్య అలంకారంలో అమ్మవారు చాలా అద్భుతంగా మనందరికీ దర్శనమిస్తున్నారు. 7 గంటలకి దర్శనం మొదలైందండి. ఇప్పుడు పాపం దాదాపు 100 మంది దర్శనం చేసుకున్నారు. ఇంకా వేల మంది లైన్లో నుంచొని ఉన్నారు.